శ్రీ గురుభ్యో నమః. అక్బర్ బీర్బల్ కథల్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు తాలూకా బహుమానం. తాలూకా అంటే కొన్ని గ్రామాలు కలిపి ఒక ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతాన్ని మనం తాలూకా అని పిలుస్తాం కదా. ఆ తాలూకాని బహుమానంగా బీర్బల్కి ఇచ్చాడు అక్బర్. ఎందుకు ఇచ్చాడు, ఏ విధంగా ఇచ్చాడు అది తెలుసుకుందాం. ఓకేనా. బీర్బల్ తెలివితేటలు, చతురత పట్ల అత్యంత సంతుష్టుడైనటువంటి అక్బరు ఒకరోజు అనుకోకుండా 50 గ్రామాలు కలిగినటువంటి ఒక తాలూకాను బీర్బల్కు బహుమానంగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. కానీ ఎన్ని రోజులు గడిచినా తన వాగ్దానాన్ని మాత్రం నిలబెట్టుకోలేదు. ఒకరోజు అక్బర్తో మాట్లాడుతూ ఉండగా బీర్బల్ తన తాలూకా బహుమతి విషయం ఆయనకి పరోక్షంగా గుర్తు చేయడానికి ప్రయత్నించాడు. కానీ బీర్బల్ ఉద్దేశాన్ని గ్రహించి అతని మాటను విననట్లు మొహం పక్కకు తిప్పుకున్నాడు అక్బర్ చక్రవర్తి. తనకు తాలూకాను బహుమతిగా ఇవ్వడం అక్బర్కు ఇష్టం లేదని బీర్బల్కు అర్థమైంది. బీర్బల్ పాపం ఎంతో మనస్తాపం చెందాడు, అవమానంగా భావించాడు. కానీ ఆ సమయంలో ఏమీ అనలేకపోయాడు. మరుసటి రోజు బీర్బల్ అక్బర్తో ఉదయం పూట విహారానికి చక్రవర్తి గారి తోటలోకి బయలుదేరాడు. అక్కడ ఒక ఒంటెను చూసినటువంటి అక్బర్కి ఒక వింత సందేహం కలిగింది. వెంటనే ఏం చేశాడు బీర్బల్తో, బీర్బల్, అన్ని జంతువుల మాదిరిగా ఒంటె మెడ సరిగ్గా ఎందుకు ఉండదు? అది అసాధారణంగా వంగి ఉంటుంది. ఈ లోపం వెనుక ఏదో కథ దాగి ఉంటుంది కదా అన్నాడు. నిన్నటి సంఘటన మర్చిపోని బీర్బల్, అంటే నిన్న తనకి తాలూకా బహుమతి ఇస్తాను అని చెప్పి అన్నాడు అని అక్బర్కి చెప్పడానికి ప్రయత్నిస్తే ముఖం తిప్పుకున్నాడు కదా, కొంచెం బాధపడ్డాడు కదా. ఆ సంఘటన అంతా గుర్తుంది బీర్బల్కి, మర్చిపోలేదు. దానికి ఏం చెప్పాడు సమాధానం? అక్బర్ సందేహాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, మహారాజా, ఒంటె మెడ ఇలా వంగి ఉండడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే ఒంటె తన తాలూకాను బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేసింది. కొంతకాలం గడిచేసరికి అది ఆ సంగతి మర్చిపోయింది. వాగ్దానం గ్రహించిన వ్యక్తి ఒంటెను అడగగానే అది తన మొహాన్ని పక్కకు తిప్పుకుంది. అందుకే మరుజన్మలో మెడకు ఇలా లోపం సంభవించింది అన్నాడు. బీర్బల్ చురకతో అక్బర్కు అసలు విషయం అర్థమైంది. ఆ మర్నాడే బీర్బల్ని పిలిచి ఒక తాలూకాను బహుకరించాడు. చూసారా, చిన్న చిన్న బహుమతులు కాదు, ఏకంగా పెద్ద బహుమతే బీర్బల్ అందుకున్నాడు. అది అంటే బీర్బల్కి ఎంత తెలివిగా చురకనంటించాడో మనకి ఈ కథ చెప్తుంది. బాగుంది కదా కథ. ఇలాంటివే మనం నేర్చుకోవాలన్నమాట. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పెద్దవాళ్లతో, మనకన్నా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు దాన్ని ఏ విధంగా సున్నితంగా చెప్పాలి అన్నది మనం ఇటువంటి కథల ద్వారా తెలుసుకోవాలన్నమాట. అంత అద్భుతంగా, అంత చాకచక్యంగా తనకి అక్బర్ చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయిన అక్బర్కి గుర్తు చేసి దాన్ని బహుమతిగా ఎలా పొందాడన్నది మనకి చాలా చక్కగా తెలియచెప్పింది ఈ కథ. మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఉంటాను. స్వస్తి.